అంతేకాదు శంకర, నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనం ప్రత్యవాయాకులాఢ్యే శ్రౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గానుసారే తత్వే జ్ఞాతే విచారే శ్రవణ మననయో కిం నిదిధ్యాసితవ్యం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. అడుగడుగునా ప్రవేశించటానికి వీలైనటువంటి స్మార్తకర్మ చేయటానికి వీలు కానటువంటిది. ప్రత్యవాయములచే వ్యాకులమైనటువంటి బ్రాహ్మణులకు విహితమైన శ్రౌతకర్మ మాట గాని, సారభూతమైనటువంటి బ్రహ్మతత్వ విచారము మాట గాని, శ్రవణ మనన నిధిధ్యాసముల విషయము గాని చెప్పటానికే వీలు లేదు. అవంటే ఏమిటో కూడా తెలియకుండానే జీవితమంతా గడిచిపోయింది. ఓ మహాదేవ, నా అపరాధాన్ని మన్నించు. ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్ష సంఖ్యైర్హుత తవ హవదనే నార్పితం బీజమంత్రైః నో తప్తం గాంగతీరే వ్రతజపనియమై రుద్రజాప్యం న జప్తం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఓ మహాదేవ శంకర, ఈ జీవితంలో మనస్సులో శివును ధ్యానించి అధికమైనటువంటి ధనాన్ని బ్రాహ్మణులకు వసంగలేదు. లక్ష సంఖ్యాకమగు బీజాక్షరములతోనూ మంత్రాలతోనూ హవిస్సును నీ కొరకై అగ్నిముఖాన అర్పించి ఉండలేదు. గంగా తీరంలో వ్రతములతోనూ జపములతోనూ నియమములతోనూ ఏ రకమైనటువంటి తపస్సు కూడా చేసి ఎరుగను. రుద్రానువాకాలతో జపించి ఉండలేదు. ఓ శివమహాదేవ, నా అపరాధాన్ని మన్నించు. నగ్నో నిస్సంగ శుద్ధ త్రిగుణ విరహితో ధ్వంతమోహాంధకారో నాసాగ్రంతస్థ దృష్టిర్విదిత భవగుణో నైవ దృష్టః కదాచిత్ ఉన్మన్యావస్థయా త్వాం విగత గతిమతి శంకరం న స్మరామి క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఓ శివ, మహాదేవ, శంకర, పశుపతే, దిగంబరుడనై విషయాసక్తి శూన్యతచే పరిశుద్ధుడనై త్రిగుణాతీతుడనై మోహాంధకారము నశింపగా నాసాగ్రంలో దృష్టిని నిలిపి సృష్టి రహస్యం ఎరింగినటువంటి నిన్నొక్కసారైనా సరే చూచి ఎరుగను గదా. ఉన్మని అవస్థచే గమనాది శూన్యుడనై సుఖకరుడవైన నిన్ను స్మరింపనైతిని. ఓ మహాదేవ శంకర, నా అపరాధాన్ని మన్నించు. స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుంభితే సూక్ష్మమార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్యరూపే శివాఖ్యే లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. శివ మహాదేవ, పద్మాసనంలో కూర్చొని ఓంకార రూపమైనటువంటి వాయువుచే సుషుమ్నా మార్గంగా పూరితము కాగా మనస్సు ప్రశాంతమై ఏకాగ్రము కాగా లింగాగ్రమును గాని బ్రహ్మవాక్యమును గాని శివరూపముకు దివ్యరూపము గోచరించేటట్లు సర్వశరీరగతుడగు శంకరుని స్మరింపనైతిని. ఓ శివ, నేను చేసినటువంటి నేరాన్ని మన్నించు. హృద్యం వేదాంత వేద్యం హృదయ సరసిజే దీప్తముజ్జత్ ప్రకాశం సత్యం శాంతస్వరూపం సకల మునిమనః పద్మషండైక వేద్యం జాగ్రత్ స్వప్నే సుషుప్తౌ త్రిగుణ విరహితం శంకరం న స్మరామి క్షంతవ్యో మే అపరాధ శివ
శివ శివ భో శ్రీ మహాదేవ శంభో. మనోహరుడు, ఉపనిషద్వేద్యుడు అయినటువంటి, శాంతిని పొందించేటువంటి వాడు, కాంతి కలిగినటువంటి సత్యస్వరూపుడు, ప్రశాంతమైనటువంటి రూపము గలవాడు, సమస్త మునుల మనఃపద్మ సముదాయములకు గోచరమైనటువంటి వాడు, త్రిగుణాతీతుడు అయినటువంటి శంకరుణ్ణి జాగ్రత్తావస్థ యందు గాని సుషుప్తి యందు గాని ఈ మనస్సులో స్మరించలేకపోయాను. ఓ శివ, నా అపరాధాన్ని మన్నించు. ఇన్ని రకాలైనటువంటి అపరాధాలు చేశాను. ఓ మనసా, నీకో విన్నపం. ఓ మనసా, నేను చేసేటువంటి విన్నపాన్ని జాగ్రత్తగా గమనించి నాకు పరమశివుడి పట్ల భక్తి కలిగేటట్టు చూడు. చంద్రోద్భాసిత శేఖరే స్మర హరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతి త్వత్కృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమమలా మన్యైస్తు కిం కర్మభిః. పరమేశ్వర, చంద్రచూడుడు, కామహరుడు, గంగాధరుడు, సుఖకరుడు, కంఠమునందును కర్ణమునందును నాగాభరణములు దాల్చిన వాడును, ముల్లోకములకు సారభూతుడైనటువంటి శివుని యందు నా బుద్ధిని ముక్తిని కోరు నిలుపుము. ఓ మనసా, అటూ ఇటూ పోకుండా ఆలోచనంతా పరమేశ్వరుడి మీద ఉండేటట్టుగా చెయ్యి. ఇతరమైనటువంటి కర్మల వల్ల ఏం ప్రయోజనం? ఓ మనసా, కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాత్వైతత్క్షణభంగురం సపదిరేత్యాజ్యం మనో దూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఓ మానసమా, వాహనముల చేత గాని, ధనం చేత గాని, గుర్రాల చేత గాని, రాజ్యం చేత గాని, పుత్రమిత్ర కళత్రాదుల చేత గాని, పశువుల చేత గాని, శరీరం చేత గాని, గృహం చేత గాని ఏమిటి ప్రయోజనం? ఇవి అన్నీ కూడా క్షణభంగురములను తెలుసుకొని వెంటనే పూర్తిగా వదిలి నీ క్షేమము కొరకై గురూపదేశము వలన పార్వతీపతిని సేవింపుము. ఓ మనసా, శివా, ఒక కోరిక, ఒక విన్నపం. నీకంటే నాకిచ్చేవాళ్ళు ఎవరున్నారయ్యా బోళాశంకర? పౌరోహిత్యం రజని చరితం గ్రామణీత్వం నియోగో మాఠాపత్యం యనృత వచనం సాక్షివాదః పరాన్నం బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు. శివ మహాదేవ, మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు. ఇన్ని జన్మలకైనా సరే ఇప్పుడు నేను అడిగేవన్నీ కూడా లేకుండా చెయ్యి మహాదేవ. పౌరోహిత్యం, రాత్రి జాగరణం, గ్రామాధిపత్యం, నియోగం, మఠాధిపత్యం, అసత్యం పలకటం, సాక్ష్యం చెప్పటం, పరాన్న భోజనం, బ్రాహ్మణ ద్వేషం, దుర్జన సాంగత్యం, ప్రాణులయందు దయలేకపోవటం, ఇవన్నీ కూడా నాకు జన్మ జన్మల్లో కూడా లేకుండా చెయ్యి మహాదేవ. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం. శివమహాదేవ, ఏం చెప్పమంటావు నా పరిస్థితి? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునన్న దివసాః కాలో జగద్భక్షకః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్షమక్షాధునా తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్షమక్షాధునా.
శంకర మహాదేవ, చూస్తుండగానే ఆయుర్దాయమంతా కూడా గడిచిపోయింది, రోజులన్నీ కూడా జరిగిపోతున్నాయి, పడుచుదనం అనేటువంటిది యవ్వనమంతా కూడా గడిచిపోయింది. మరి జీవితంలో గడిచిపోయినటువంటి కాలం తిరిగి రాదు కదా. కాలో జగద్భక్షక, కాలమే జగత్తును భక్షిస్తుంది. సంపదంతా కూడా నీటి తరంగాల వలె చంచలమైంది. ఈ జీవితం అనేటువంటిది మెరుపు తీగలాగా అస్వరమైనది. కావున ఓ మహాదేవ శంకర, తస్మాన్ మాం శరణాగతం కరుణయా త్వం రక్షమక్షాధునా. నేను చేసినటువంటి అపరాధాలని క్షమించు శివమహాదేవ, అవన్నీ కూడా క్షమించి నిన్ను శరణు వేడుకుంటున్నాను. నిన్ను శరణు పొందినటువంటి నన్ను దయతో తప్పకుండా కాపాడు. ఈ రకంగా జీవుడు శివమహాదేవుడితో విన్నవించుకుంటూ ఉన్నాడు. శంకర భగవత్పాదుల వారు ఈ స్తోత్రం ద్వారా మానవుడి యొక్క జీవితం, ఈ జీవుడు యొక్క ఆవేదన చెబుతూ జీవితంలో ఎలాంటివి అలవాటు చేసుకోవాలి, విధి విధానాలైనటువంటి ఏ కర్మలు ఆచరించాలి, నిషిద్ధమైనటువంటి కర్మల్ని త్యజించాల్సినటువంటి అవసరం చెబుతూ శంకర భగవత్పాదుల వారు మనకు సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఇది శ్రీమత్ శంకర భగవత్పాద కృతం శివాపరాధ క్షమాపణ స్తోత్రం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.